హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్ ఇండియన్ ఎకానమీ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇన్ఫ్లేషన్ అండ్ దాని రిలేటెడ్ టర్మినాలజీస్ అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కానీ దాని రిలేటెడ్ టర్మ్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ మీకు ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పటికీ మీకు ఐడియా వచ్చి ఉండాలి. సో అందుకని చెప్పి దీంట్లో మిగతా టర్మినాలజీస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని తర్వాత మెయిన్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటివి కూడా కొంచెం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఎగ్జామ్లో. సో మీకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మా దగ్గర ఉన్న హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో ఎకానమీ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఎకానమీకి సంబంధించిన డౌట్స్ అన్ని అడుగుతున్నారు. సో రీసెంట్గా కొంతమంది ఏపీ ఎకానమీ గురించి కూడా కొంతమంది అడిగారు. సో వాళ్ళందరికీ డౌట్స్ అని క్లారిఫై చేయడం అయింది. వాళ్ళు కూడా కంప్లీట్గా సాటిస్ఫై అవుతున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ పేజ్ ద్వారా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. సో ఎందుకు ఇక్కడ హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ అన్నానంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మనకేంటే బుక్స్లో చాలా వరకు కంటెంట్ ఉంటుంది, కానీ దాంట్లో 20% మాత్రమే మనకి ఎసెన్స్ ఉంటుంది. ఆ 20% ఎసెన్స్ మాత్రం ఈ స్టడీ మెటీరియల్లో మీకు కంపైల్ చేయడం జరిగింది. అలాగే దాని రిలేటెడ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, లెర్నింగ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా కనెక్ట్ చేయడం అయింది ఈ స్టడీ మెటీరియల్లో. సో రీసెంట్గా నిన్న ఒక ఐఆర్టీస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ ఈయన పేరు, ఈయన అబ్దుల్ కలాం దగ్గర నుంచి కూడా మీకు వీరికి ఒక అవార్డు వచ్చింది. సో నిన్న ఈయన ఈ స్టడీ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవారు, అంటే సివిల్ సర్వీస్ అయిన వాళ్ళు కూడా ఈ స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ స్టడీ మెటీరియల్ ఎంత క్వాలిటీ కంటెంట్ ఉందో మీకు తెలుస్తుంది. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్. అలాగే ఈయన హై టాపిక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల మీకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది, అంటే ఈ స్టడీ మెటీరియల్ తరకు కంటెంట్ ఎలా ఉంది, దాని ఓవర్లుక్ ఎలా ఉంటుంది, అది ఎగ్జామ్లో మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మీకు వన్స్ ఈ స్టడీ మెటీరియల్ చదివి ఒక 4 to 5 టైమ్స్ రివైజ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఎక్కువ మందికి స్టడీ మెటీరియల్, ఎస్పెషల్లీ ఆర్ట్ అండ్ కల్చర్ లాస్ట్ ఇయర్ మీకు చెప్పినట్టు ఆల్రెడీ 100% సక్సెస్ రేట్, అవన్నీ ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు. అయితే మనకి సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ మీకు టు ద పాయింట్ మాత్రం ఈ స్టడీ మెటీరియల్ మాత్రం దొరుకుతుంది. ఆల్రెడీ ఎకానమీ నోట్స్ కూడా చాలా ప్రిసైజ్గా మీకు ఇవ్వడం జరిగింది విత్ కామన్ ఎగ్జాంపుల్స్. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా క్వరీస్ ఏమైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. అయితే టాపిక్లో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టర్మ్ ఏంటంటే డిస్ఇన్ఫ్లేషన్. సో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ గురించి చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీస్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రైసెస్ అని మనం చూసాం. సో ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ అంటే డిక్రీస్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అంటే ఇన్ఫ్లేషన్ తాలూకా రేట్ ఏదైతే ఉందో అది తగ్గడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్లేషన్ 3% ఉందనుకోండి, అది 2014లో 2% అయింది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. సో దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో దీనికి ఒక కామన్ ఎగ్జాంపుల్ తో మీకు డిస్ఇన్ఫ్లేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3% ఉంది 2013లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్స్ కాస్ట్ 100 రూపీస్ ఉంది 2013లో. అంటే ఇక్కడ 3% కాబట్టి మనకి 2014 ఎంత అవుతుంది, 103 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే 2014లో 2%కి వచ్చేసింది, అంటే 1% తగ్గింది. సో ఇక్కడ 2% తీసుకుంటే 103 ఇంటూ 2% ఎంత, 2.06. సో 103కి 2.06 కలిపితే మనకి 105.06 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు గ్రాడ్యువల్గా తగ్గింది. సో దెర్ ఇస్ అ డిక్రీస్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫర్ దీస్ పెన్స్ అనమాట. సో ఇది మనకి కామన్ ఎగ్జాంపుల్ మనకి డిస్ఇన్ఫ్లేషన్కి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఎగ్జామ్లో కూడా ఆడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువసారి మనం ఇన్ఫ్లేషన్ తరకు ఇంపాక్ట్ చూస్తాం, కానీ డిఫ్లేషన్ కూడా మనం సేమ్ అదే బ్యాలెన్స్ అప్రోచ్లో కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. సో డిఫ్లేషన్ అనేది సింపుల్గా చెప్పాలంటే నెగిటివ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఏంటంటే గూడ్స్ సరుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఈ షాంపూ ఉంది, ప్యాంటీన్ షాంపూ ఉంది, 2014లో దీని ప్రైస్ 100 రూపీస్. అలాగే 2015లో తీసుకుంటే దీని ప్రైస్ తగ్గింది 98 రూపీస్. అంటే ఇక్కడ డిఫ్లేషన్ రేట్ ఎంత, 2%. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మీకు డిక్రీస్ ఇన్ ద జనరల్ ప్రైస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఒక గూడ్ ఆర్ సర్వీస్ యొక్క ప్రైస్ అనేది తగ్గడం అనేది మనకి డిఫ్లేషన్ అనమాట. కానీ దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అది ఏంటంటే మనకి తగ్గిందని చెప్పి కొంచెం ఆనందపడతాం, కానీ అది లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో అనాలిసిస్ పార్ట్ అనేది ఒక సెపరేట్ వీడియో కింద చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఈ వీడియోలోనే అది కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. సో డిఫ్లేషన్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీకు కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు 2 రూపీస్ తగ్గింది. సో ఎప్పుడైనా సరే ఇలా కామన్గా జరిగితే ఫాలింగ్ ప్రైసెస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఫాలింగ్ వేజెస్ అనమాట. సో ఇక్కడ ఏంటి, మీకు వేజ్ కట్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఎందుకు అనేది ఇప్పుడు ఒక మీకు క్లియర్ అనాలిసిస్ పార్ట్ అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఈ కన్జ్యూమర్ ప్రైసెస్ గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఈ ప్రైసెస్ తగ్గడం వల్ల డిమాండ్ కూడా తగ్గిపోతుంది, అంటే వీక్ డిమాండ్ కింద మనకి ఏర్పడుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే టోటల్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో డౌన్ఫాల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే కొన్నిసార్లు తగ్గుతున్నాయి, కొన్నిసార్లు మరీ చీప్గా వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి టోటల్ వాల్యూ, అంటే ఆయిల్ ప్రైసెస్ తాలూకా
టోటల్ ప్రైస్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడేంటే చీప్ ఆయిల్ ప్రైసెస్ మనకి కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకేంటంటే ఇండివిజువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైసెస్ తగ్గినాయనుకోండి ఆయిల్ ప్రైసెస్ నేను ఆనందపడతాను. ధరలు తగ్గినాయి ఇంకేమైతే ఒక ఎక్స్‌ట్రా మైలేజ్ వస్తుంది. పెట్రోల్ అయితే కొన్ని ఎక్స్‌ట్రా కిలోమీటర్స్ మనం రైడ్ చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇదేంటంటే కంప్లీట్‌గా మనకి ఈ డిఫ్లేషన్ వైపు రూట్ తీస్తుందనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ ఫాలింగ్ ప్రైసెస్ సపోజ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా పడతాయని కొన్నిసార్లు మనం ఒక మైండ్ సెట్‌లో క్రియేట్ అయితే దానివల్ల ఏంటంటే మనం కొంచెంసార్లు కొన్ని పర్చేస్ చేయడానికి చాలా వరకు డిలే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి గోల్డ్ అనమాట. ఆ గోల్డ్ అంటే ఎక్కువ ప్రైస్ ఉండటము ధరలు పెరిగిపోయి ఈ టైంలో మనం కొనలేం. ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ తగ్గుతుందో అప్పుడు కొందాం అనే ఒక మైండ్ సెట్‌లో ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మన ఇండివిజువల్ స్ట్రాటజీ ఏంటి? ధరలు ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు కొందాం అనే ఒక మైండ్ సెట్‌లో మనం ఫిక్స్ అయిపోతాం. కానీ దీనివల్ల అంటే అది గ్రాడ్యుయల్‌గా ఇంకా పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో మనం ఏంటంటే ఆ ప్రైస్ ఎప్పుడు తగ్గుతదని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఇంకా అది డిఫ్లేషన్ వైపు వెళ్ళిపోవడానికి రూట్ తీస్తుందనమాట. అంటే ఇప్పుడు ఓవరాల్ వ్యూ చూసుకుంటే మనకి డిఫ్లేషన్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ మీదకి దారి తీస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ మీదకి కంప్లీట్ ఎఫెక్ట్ అనేది మనకి పడుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా హై లెవెల్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనకి సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాంక్‌లో ఎక్కువ సేవ్ చేస్తాం. ఎందుకంటే లెండింగ్ రేట్స్ ఎక్కువ కాబట్టి మనం ఎప్పుడు అప్పు తీసుకోవడానికి ట్రై చేయం. అందుకని చెప్పి ఎక్కువ మనీ మనం బ్యాంక్‌లో సేవ్ చేసుకోవడానికి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఇప్పుడు 4% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో ఇది జనరల్‌గా బ్యాంకింగ్ టెర్మినాలజీ చెప్పాలంటే ఇది యాక్చువల్‌గా నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అని మనం చెప్తామన్నమాట. కానీ దీంట్లో మనకి ఇన్ఫ్లేషన్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎలా కనెక్ట్ అవుతుందని మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ నామినల్ అండ్ రియల్ అనేది మీకు తెలుసా టర్మ్స్ ఎలా ఉంటాయో. సో ఇక్కడ మీకు నామినల్ ఇంట్రెస్ట్ రేట్ 4% అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దాని నుంచి ఈ 4% నామినల్ రేట్ ఏదైతే ఉందో అది తీసేస్తే మనకి రియల్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 8% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడేమో 4% ఇంట్రెస్ట్ రేట్ ఉంది నామినల్. ఇప్పుడు తీసుకుంటే మనకి 4% డైరెక్ట్‌గా మనకి ఏమొస్తుంది? రియల్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో ఇదేంటంటే మనకి ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత మనకి కొంత ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్. అయితే నామినల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి ఎప్పుడైనా సరే మనకి నామినల్ ఇంట్రెస్ట్ రేట్స్ అబోవ్ 0 ఉంటాయి. అంటే మేబీ 0.5 నుంచి 0.25 నుంచి స్టార్ట్ అవుతుంటాయి తప్ప 0 కన్నా మనకి తగ్గవనమాట. సో ఇప్పుడు ఈ 4% అనేది మనకు తగ్గిపోయిందనుకోండి. ఈ 4% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏదో ఒక 0.5%కో లేకపోతే ఒక 0.25%కి వచ్చిందనుకోండి. మనం ఏంటి ఇన్వెస్ట్ చేయడానికి చూడం. అంటే డబ్బులు దాచుకోవడానికి చూడమనమాట. ఎందుకంటే మన సేవింగ్స్ తాలూకా వాల్యూ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే వస్తుందో అక్యుములేట్ అవుతుందో అదంతా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏంటి టోటల్‌గా మనకి సేవింగ్స్ అనే వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఆటోమేటిక్‌గా ఏం చేస్తాం? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్, డిపాజిట్ రేట్స్ అన్ని తగ్గిపోతే ఏం చేస్తాం? బయట వడ్డీకి ఇచ్చుకుంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మనం బయట వడ్డీకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి మనం ఏంటంటే బ్యాంక్‌లో ఉన్న డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో 1 లాఖ్, 2 లాఖ్స్ అది విత్‌డ్రా చేసి బయట ఒక 5%కో, 6%కి ఇచ్చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ 0.5% ఇస్తే మనకి 5% వస్తుంది కదా! అక్కడ 4.5% ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని చెప్పి మనం బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకొని బయటకి ఇచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా చూసుకుంటే కొంతవరకు మనకి రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లియర్‌గా చెప్పాలంటే మనకి ఒకసారి లో ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది. మీకు చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ రేట్ 8%కి వచ్చేసుకుందాం కానీ అది లో ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ ఇంట్రెస్ట్ రేట్. సో ఈ 2 కూడా మనకి డిమాండ్‌ని తగ్గించేస్తుందన్నమాట. అంటే లో ఇన్ఫ్లేషన్ ప్లస్ మనకి రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఈ 2 కూడా కంప్లీట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా తగ్గిస్తుంది. సో ఇది ఒక మెయిన్ పాయింట్ మనం చూడాల్సింది డిమాండ్ ఎలా వీక్ అవుతుందనేది. ఇంకోటి మనకి లెండింగ్ వాల్యూలోకి వెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు ఇచ్చే వాళ్ళకైతే ఇది మంచి బెనిఫిట్. ఈ టైం అనేది చాలా బెనిఫిట్. మీకు చెప్పినట్టు మనకేంటి ఇక్కడ బ్యాంక్‌లో తక్కువ ఉంది, బయట అయితే ఎక్కువ వస్తుందని చెప్పి. అంటే ఎవరైతే అప్పులు ఇస్తున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్. అయితే డెబ్ట్స్‌లో అంటే అప్పులు తీసుకున్న వాళ్ళ మీద బాగా బర్డెన్ అనేది పడుతుంది. సో ఇదొకటి మనకి పాజిటివ్ పాయింట్ ఎవరికంటే లెండర్స్‌కి. అలాగే బర్డెన్ అనేది డెబ్ట్స్ మీద మనకి పడుతుందన్నమాట. ఇంకోటి లేబర్ మార్కెట్. సో లేబర్ మార్కెట్‌లో మనకేంటి ఫాలింగ్ వేజెస్ అనమాట. సాలరీ కటింగ్ అనేది ఉంటాయి. కాస్ట్ కటింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వేజెస్ ఫాలింగ్ వేజెస్ అనేవి మనకి కనిపిస్తాయన్నమాట. సో కంప్లీట్ లేబర్ మార్కెట్ అంటే వేజ్ కట్స్ అనేవి కనిపిస్తాయి. ఇది టోటల్ ఇంపాక్ట్ మనకి డిఫ్లేషన్‌లో. సో నెక్స్ట్ అంటే మనకి హైపర్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఎక్కువగా అంటే యాక్సిలరేటింగ్ రేట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ వాల్యూమ్‌లో పెరుగుతుందన్నమాట. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే 3 ఇయర్స్‌లో
100% వరకు యావరేజ్ ఉంటే అది కూడా మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటామన్నమాట. సో కన్సిక్యూటివ్ 3 ఇయర్స్లో మనకి 100% ఇన్ఫ్లేషన్ రేట్ కనిపించినా సరే అది హైపర్ ఇన్ఫ్లేషన్ కూడా అంటాం. కొంచెం ఇలాంటివి కూడా మనకి బిట్స్లో రావచ్చు. సో ఇక్కడ ఏంటి మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంప్లీట్ మన కంట్రోల్ లేదు, ఇదంతా అవుట్ ఆఫ్ కంట్రోల్, మన చేతి దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ధరలు కూడా చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇక్కడ నవంబర్ 2001లో ఈ బ్రెడ్ కాస్ట్ 10 రూపీస్ ఉందనుకోండి. నెక్స్ట్ ఇయర్ నవంబర్ 2002లో 250 అయింది. సెప్టెంబర్ 2003కి వచ్చేసరికి 10 lakhs అయిపోయింది. అలాగే నవంబర్ 2003కి వచ్చి 10 crores అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ అనేది చాలా హై వాల్యూలో పెరిగిపోయి అలాగే ఇన్ఫ్లేషన్ అనేది మన చేతిలో లేదు. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇది పెరిగిపోతుంది. అంటే డబ్బును కూడా కొనలేని పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. అది హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేట్ అనమాట. సో దీనివల్ల అంటే మన వాల్యూ అంటే మన కరెన్సీ తాలూకు వాల్యూ అనేది కంప్లీట్గా డిమాలిష్ అయిపోతుంది, అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇప్పుడేంటే మన కరెన్సీ ఇండియన్ కరెన్సీ ఉంది అది కంప్లీట్గా వానిష్ అయిపోయి ఇంకా దానికి అసలు వాల్యూ లేనట్టు అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కొన్ని కంట్రీస్లో కూడా ఇలాగా రోడ్డు మీద డబ్బులు పడేసి ఇలా క్లీన్ చేసుకోవడం కూడా జరిగింది. కొంతమంది అయితే ఇల్లు కట్టుకోవడం కూడా చేశారు. సో ఇది మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు వచ్చిన ఇంపాక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, మన వాల్యూ అంటే మన కరెన్సీ తాలూకు వాల్యూ కంప్లీట్గా పడిపోయింది. ఇలాంటి టైంలో మనకి ఫారిన్ కరెన్సీస్ ఏవైతే స్టేబుల్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ స్టేబుల్గా ఉందనుకోండి, ఆ ఫారిన్ కరెన్సీ మన ప్రజల చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి స్టేబుల్ ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో అది మన జనాల చేతిలోకి వచ్చేస్తుంది. మన కరెన్సీ వాల్యూ అనేది కంప్లీట్గా డిమాలిష్ అయిపోతుంది. సో ఇది హైపర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఉన్న పొజిషన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇక్కడ ఏంటి స్లో ఎకానమీ విత్ హై ఇన్ఫ్లేషన్ అండ్ హై అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏంటి ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి అన్ఎంప్లాయ్మెంట్తో పాటు మనకి స్టాగ్నెంట్ డిమాండ్ అనమాట. సో డిమాండ్ కూడా చాలా స్టాగ్నెంట్ లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ స్టాగ్నేషన్ అంటే ఏంటి, యాక్చువల్గా చెప్పాలంటే మన గూడ్స్ అండ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా పడిపోవడం జరుగుతుంది. సో దెర్ విల్ బి స్లో ఎకానమీ అనమాట. స్లో డౌన్ ఆఫ్ ఎకానమీ అని కూడా మనం సింపుల్గా అనొచ్చు. అంటే ఒకనొక పాయింట్ నుంచి ఇంకా తగ్గిపోవడం కూడా జరుగుతుంది. సో ఇది స్టాగ్నేషన్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే మనకేంటి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో అదర్ సైడ్ అంటే మనకి జీడిపి అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే మనకి ఈ టోటల్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. అంటే డౌన్ ట్రెండ్ మనకి చూస్తాం కాబట్టి జీడిపి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మన కార్పొరేట్ ఎర్నింగ్స్ లేకపోతే మన ఇండివిజువల్ ఎర్నింగ్స్ కూడా మనకి తగ్గిపోతాయి. సో ఇది స్టాగ్ఫ్లేషన్ అంటే. నెక్స్ట్ రీఫ్లేషన్ అనేది ఇప్పుడు ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ అని చెప్పుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మన ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ తాలూకా రోల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో గవర్నమెంట్ అనేది యాక్షన్లోకి వస్తుంది. సో గవర్నమెంట్ వచ్చి ఏంటంటే అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైనా సరే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే అదొక ఎకనామిక్ యాక్టివిటీ కాబట్టి అవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది ఎకనామిక్ గ్రోత్ అనేది హై లెవెల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో డిమాండ్ ఎక్కడ ఉందో ఆటోమేటిక్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి అవుట్పుట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటి గవర్నమెంట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కేసెస్లో మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్కి వర్కర్స్ కావాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ మనకేంటి గవర్నమెంట్ హై పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనమాట. పబ్లిక్ ఎక్స్పెండిచర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వీళ్ళు డెవలప్ చేయడం, అంటే రైట్ హెల్త్ అండ్ రైట్ ఎడ్యుకేషన్ అలాంటివి. అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. సో ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జామ్ చేసినా సరే లేకపోతే ట్యాక్స్ కటింగ్స్ చేసినా సరే కొంతవరకు ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకంటే కంపెనీస్ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది, అంటే న్యూ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల లో ఇంట్రెస్ట్ రేట్స్ హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇండస్ట్రీస్ వన్స్ స్టార్ట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే ఆటోమేటిక్గా ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆటోమేటిక్గా హైయర్ ఇన్కమ్ అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇది రిఫ్లేషన్ అంటే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSP lectures. Thank you.